ప్రోటీన్ తింటే కిడ్నీ డ్యామేజ్ అవుతుందా లేదా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు ప్రోటీన్ తీసుకోకూడదా అని అడుగుతుంటారు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ వినోద్, నెఫ్రాలజిస్ట్ బేస్డ్ ఇన్ ఖమ్మం. సాధారణంగా మనిషికి రోజుకి 1 గ్రామ్ పర్ కేజీ అంటే 60 కేజీల మనిషికి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్ కండరాలు బలంగా తయారవటానికి మరియు రోగనిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వారిలో రోజుకి సాధారణం కంటే తక్కువగా అంటే 0.8 గ్రామ్స్ పర్ కేజీ పర్ డే ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆ ప్రోటీన్ మెటబాలిజం వల్ల వచ్చే వ్యర్థ పదార్థాన్ని బయటికి పంపించడానికి మన కిడ్నీలు ఎక్కువగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది. దానివల్ల కిడ్నీ మీద లోడ్ పెరిగి కిడ్నీ ప్రాబ్లం తొందరగా పెరిగే అవకాశం ఉంది. అలా అని ప్రోటీన్ తీసుకోవడాన్ని కంప్లీట్గా తగ్గిస్తే కండరాలు బలహీనపడి రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంది.